యావత్ తెలంగాణ సమాజానికి ఈ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ లవ్ స్టోరీ ఏంటిది? చేతిలో పువ్వు పెట్టుకొని, ఈయన చేతి గుర్తాయనే కదా, చేతి గుర్తాయనే చేతిలో పువ్వు పట్టుకున్నాడు, పువ్వు పట్టుకొని జనం చెవులలో పువ్వులు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇద్దరు కలిసి జనాన్ని ఆగం చేస్తున్నారు. ఇది తెలంగాణ సమాజానికి నేను కొన్ని గంభీరమైనటువంటి అంశాలు, కొన్ని ప్రమాదాలు ఏం జరగబోతున్నాయి, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పైశాచికంగా వ్యవహరిస్తే, పిశాచుల లెక్క ఆలోచిస్తే, మనుషులు కాదు మానవత్వం లేని మృగాల లెక్క ఆలోచిస్తే ఏం జరగబోతున్నదని చెప్పేటందుకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించినాం. నా పక్కకున్న గిరీష్ భాయ్ ఇప్పటికీ 3 సార్ల దాడికి గురైండు. బండి సంజయ్ దురహంకారానికి తన 3 సార్ల, ఒకసారి అయితే ఇంట్లో దాడికి గురైండు. అందుకే ఆయన వారిని పిలిచి నేను పక్కకు కూర్చోబెట్టినా. ఒకసారి అయితే కుటుంబం ముంగట బట్టలిప్పి చెప్పులతోని పడి, అంటే ఆయన ఒక కేంద్ర మంత్రి రూపకంగా ఉండి ఇటువంటి దాడులు తన బండి సంజయ్ మీద ఏం అభ్యంతరకరమైనటువంటి ప్రోగ్రాం చేసిండో జనానికైతే ఎరకలే. కానీ ఒకవేళ అట్లుండేది ఉంటే రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించి చట్ట ప్రకారం పోవాల్సిన వ్యక్తి సామూహిక దాడులకు ఎట్లయితే పాల్పడ్డాడో, ఇవాళ తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నా, సుపారీ గ్యాంగులు తిరుగుతున్నాయట. సుపారీ గ్యాంగులు, ఒకటేమో ఆంధ్ర గ్యాంగ్ అట, ఇంకోటి యూపీకి వెళ్ళి తిరుగుతున్నాయి. దేనికి తిరుగుతున్నాయి? వీళ్ళ టార్గెట్లు ఎవరట అంటే, పక్కకున్న గిరీష్ ఒకడు, మన తొలి వెలుగు రఘు, మూడోది కాళోజీ శ్రీనివాస్ అట. 3 సుపారీ గ్యాంగులు తిరుగుతున్నాయి హైదరాబాద్ లో. నేను డీజీపీ గారికి, పోలీసు వ్యవస్థకు, ముఖ్యమంత్రికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళి నేను వాళ్లకు మనవి చేస్తున్నా, హెచ్చరిక కూడా చేస్తున్నా. ఈ దాడుల ప్రవృత్తి, వాళ్ళ గ్యాంగులు ఎవరు, నేను ఎందుకు డైరెక్ట్ డీజీపీ దగ్గర పోకుండానే ప్రెస్కి ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన బహిరంగంగా బాహాటంగా మొన్న ఎవరెవరైతే ఈ రాక్షసుల జాతి ఎవరైతే ఉన్నారో, అంటే మా సంటోళం ఆ మైనర్ బాలిక అత్యాచారంకు గురైనటువంటి మైనర్ బాలిక తరఫుకెళ్ళి నిలబడ్డటువంటి వాళ్ళందరట బండి సంజయ్కి, రాక్షస జాతికి సంబంధించిన వాళ్ళట. ఒక్కొక్కని అంతు చూస్తా అని రామ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమానికి అనుకుంటా తోకకు నిప్పు పెడితే లంకను మొత్తం ఎట్లయితే కాల్చిండో అట్లా నేను మొత్తం వీళ్ళందరినీ తలగబెడతా అని చెప్పిండు ఆయనే. అక్కడితో ఊకోలే. ఆయనకున్నటువంటి కొన్ని ఛానళ్లతోటి, కొంతమంది వ్యక్తులతోటి డైరెక్ట్ ఫోటోలు వేపించి, అందులో గిరీష్ భాయ్ ఫోటో ఉన్నది, రఘు ఫోటో ఉన్నది, దాసరి శ్రీనివాస్ ఫోటో ఉన్నది, 3 ఫోటోలు పెట్టించి వీళ్ళని అంతం చేస్తాం అని బాహటంగా వాళ్ళ గ్యాంగ్ నుంచి వీడియోలు పెట్టించి బయటికి పెట్టాడు. ఇది దాదాపు జరిగి కూడా ఒక 5-6 రోజులు అవుతున్నది. అయినా ఏదో పొరంబొక్కలు ఎవడోడు ఇట్లా మాట్లాడుతూనే ఉంటారు లేని ఊరుకున్నాం. కానీ లేటెస్ట్ గా తెలిసినటువంటి సమాచారం ప్రకారం బూటాని జరుగుతున్నది. అంటే తెలంగాణలో ప్రజల గురించి పనిచేసినటువంటి వాళ్ళు ఇలా మైనర్ బాలిక అత్యాచారాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తులను ఫిజికల్ గా, శారీరకంగా అంతం చేయాలన్నటువంటి ప్రయత్నం చేసి జనాన్ని భయభ్రాంతులను చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చి పెడుతున్నారు అనేది చెప్పేందుకే నేను తెలంగాణ సమాజానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పదలుచుకున్నా. ఎవరు ఇదే బండి సంజయ్ ఎవరు? వీళ్ళిద్దరి మధ్యలో ఈ చెయ్యోళ్ళు పువ్వులు ఇద్దరు ఒకటి ఎట్లయింది అనేది సమాజానికి మొత్తం తెలుసు. ఈ ముఖ్యమంత్రి మొన్న చెప్తాడు, ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్తాడు, ప్రెస్ అడ్రస్ చేసుకుంటా, వేటి న్యూస్ దాంట్లో చెప్తాడు ఆయనే. 1 గంట లోపట మేము యాక్షన్ తీసుకున్నాము, పోక్సో కింద కేసు ఫైల్ చేసినాము, బాలిక తల్లి వచ్చి పోలీస్ స్టేషన్కి ఏమైనా గంట లోపట మేము కేసు బుక్ చేసినాం అన్నాడు. అది పచ్చబద్ధం. సాక్ష్యం ఇగో తననే ఉండే, ఇంకొకరు కూడా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు దాపరికం ఏం లేదు. కాళోజీ శ్రీనివాస్ కూడా అక్కడ ఉన్నాడు పోలీస్ స్టేషన్ లా. బరాబర్ ఇప్పుడు చెప్తున్నాం, సమాజానికి చెప్తున్నాం. రఘు కూడా ఫోన్ చేసి ఎప్పటికప్పుడు పోలీసు వాళ్ళతో సమాచారం తీసుకుంటున్నాడు. అందరం ఫాలో అప్ లో ఉన్నాం దాని విషయంలో. వాళ్ళైతే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. మీరు ఎప్పుడు 6 గంటలకు పోతే 12:45 కదా, 6 గంటలకు సాయంత్రం పోతే 12:45 కేసు బుక్ చేయలేదు. కాకపోతే ఎండార్స్మెంట్ ఇచ్చిండ్రు, తెల్లారి పొద్దునే కేసు బుక్ చేసిండ్రు. ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి పచ్చి అబద్ధం ఇది.
దాంట్లో ఇంకొకటి ఏంది, ఆయన ప్రియమిత్రుడని వేదిక మీదే ప్రధానమంత్రి ముంగంటే చెప్పిండు, ప్రియమిత్రుడని సంబోధించిండు. ఒక నేరస్తుడు, ఆయన కూడా నేరస్తుడు ఎట్లనో చెప్తాను నేను ఇప్పుడు, ఆయన నేరస్తుడు ఎట్లా, ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేసినటువంటి పిల్లగాని తండ్రిని స్టేజ్ మీద కూర్చోబెట్టుకొని ముఖ్యమంత్రి ప్రియమిత్రుడు అని చెప్తాడు. నిన్నగాక మొన్న జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు అయింది, ఒక వారం రోజుల కింద. ఆ కేసు ఏంటంటే ఇట్లనే ఇదే ట్రాప్ రిచ్ కిడ్స్ అనే కేసు పేరు మీద. అయితే వాళ్ళ తల్లిని ఇట్లనే ఒక అమ్మాయిని వాడుకొని, మైనర్ అమ్మాయిని వాడుకొని పైసలు వసూలు చేస్తున్నారని చెప్పానంటే తల్లిని కూడా తీసుకుపోయి బొక్కల వారేసిండ్రు. ఆమె మళ్ళా కోర్టును ఆశ్రయించి బెయిల్ మీద బయటకు వచ్చింది. ఇది జరిగిన తర్వాత విషయం చెప్తున్నాను ఇదంతా. సో వీళ్ళిద్దరు ఒకటిగా ఉంది, బండి సంజయ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు ఉండి ఆడుతున్నటువంటి నాటకంలో ఇక్కడ వీళ్ళు కంప్లైంట్ ఇస్తేందుకు వచ్చిందని బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తున్నారని తెలిసినాగానే కరీంనగర్ లో కౌంటర్ కేసు ఫైల్ చేపించిండ్రు. అది దొంగ కేసు. అది ఈయన గంట సేపటి అంటున్నాడు. తర్వాత బండి సంజయ్ ని ఈ కేసులో A2గా పెట్టాల్సిన అవసరం ఉంది. పోలీసులు, కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ కూడా ఏమైనా రాజ్యాంగం మీద పొద్దుగా లేస్తే చేతులు పట్టుకొని తిరుగుతుంటాడు కదా, దాని మీద నమ్మకం ఉంది. నీ గవర్నమెంట్ మీద నీకు, నీ ముఖ్యమంత్రి మీద నీకు పట్టుంటే A2గా బండి సంజయ్ ని చేర్చాల్సిన అవసరం ఉంది. ఇది నేను చెప్పేది కాదు, చట్టం చెప్తున్నది. పోక్సో చట్టం కింద చెప్తున్నారు వాళ్ళు, చాలా క్లియర్ గా చట్టంలోనే ఉన్నది. ఎవరికైతే దాంట్లో భాగస్వామ్యం ఉన్నా లేకపోయినా కనీసం సమాచారం తెలిసినటువంటి వ్యక్తికి సెక్షన్ 19 కింద, పోక్సో కింద ఉన్నది, నా ముంగట ఉన్నది ఇది 19 కింద. ఒకవేళ సమాచారం తెలిసినాక కూడా పోలీసులకు చెప్పకుండా దాచి పెడితే కూడా అతని మీద కూడా కేసు కావాల్సిందే, బొక్కలు పోవాల్సిందే, 6 నెలల జైలు శిక్ష ఉన్నదని చెప్పని చట్టం చెప్తా ఉన్నది.